భారత రాజ్యాంగ రథయాత్ర కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన గన్నేరువరం మాల దళిత బడు బలైన వర్గాలందరికీ కడపత్ర ఆవిష్కరణ వచ్చేసిన వారందరికీ ప్రత్యేకమైన జైభీములు తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని తొలగిస్తామని కొంతమంది మనవాదులు మాట్లాడేదానికి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, మనందరం ఐక్యత కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరియు గన్నేరువరం మండలం మానకొండ నియోజకవర్గంలో ఉన్న తెలంగాణ మాల మానాడు ఆవిర్భవించింది మాత్రం తెలంగాణ కోసం. తెలంగాణతో పాటు ఎన్నో సమస్యల పరిష్కారం కోసం జాతీయ అధ్యక్షులు అర్ధంకి దయాకర్ అన్న గారి నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు, ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎన్నో సమస్యల మీద పోరాటం చేసే సంఘాన్ని మీరందరూ అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గన్నేరువరం మండలంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడు బలైన వర్గాలందరూ భారత రాజ్యాంగం కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని యాత్రను తీసుకొస్తున్న మాలమానాడు మీ అందరి కోసం, మనందరి కోసం. కాబట్టి ఈ యాత్రను విజయవంతం చేయడానికి అధిక సంఖ్యలో కులాలు మతాలకు అతీతంగా భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాలు కష్టపడి భారత రాజ్యాంగం రాయడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అయిన గురువు జ్యోతిరావు పూలే గారి అనుసంధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడ్డ విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి బడు బలైన వర్గాలందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం కనుక లేనట్టయితే వెనుకట 50 సంవత్సరాల క్రితం మన పరిస్థితులు, మన కుటుంబాలు, మన వ్యవస్థ ఎసుంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు తీసుకురానికి కొంతమంది మతవాదులు, కొంతమంది వ్యతిరేకులు భారతదేశాన్ని ఖరాబ్ చేద్దామనే ఉద్దేశంతో మాట్లాడుతూ కులాల మధ్యలో, మతాల మధ్యలో వర్గీకరణ పేరుతో చిచ్చులు పెట్టే వారికి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది, చైతన్యం కావాల్సిన అవసరం ఉంది, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సోదరి మరణాల ఈ నియోజకవర్గానికి, మండలానికి సంబంధించిన బడు బలైన వర్గాలు మరి కులాలకు మతాలకు అతీతంగా భారతదేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు అమలు పడుతుంది. కాబట్టి ఈ రాజ్యాంగం మనందరికీ చాలా అవసరం. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి ఈ యాత్ర విజయవంతం చేయడానికి హుజురాబాద్ కానీ 5వ తారీఖు రోజు కరీంనగర్ కానీ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తూ, మళ్ళీ మేడ్చల్లో 8వ తారీఖు జరగనున్న భారీ బహిరంగ సభలో కూడా అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేస్తూ, అయ్యా మీ అందరికీ ఈ ప్రాంతాలలో మన పరిస్థితులే ఉన్నాయి, మన లక్ష్యం అయిందో ఒక్కసారి బీజేపీ 10 ఏళ్లలో మనకి ఏం తెచ్చింది, ఏం చేసిందో ఒక్కసారి ఆలోచన చేసి అవగంపన చేసుకొని మీ అమూల్యమైన ఓటు బీజేపీకి తప్ప ఇంకా ఇతర పార్టీలకు వేసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై భీమ్, జై మాలా. నా పేరు మీడియం చేయ.